నమస్తే అందరికీ, నేను భార్గవ్. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కి మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఇగో, ఇటీవల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణల్లో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో తాజాగా బండి సాయి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. బండి భగీరథ్ వేసిన బెయిల్ పిటిషన్ను ప్రభుత్వం తరపు లాయర్లు వ్యతిరేకించకపోవడంతో మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా బండి సాయి భగీరథ్ కేసులో బాధితులను వేధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, సంగప్పల పేర్లను పోలీసులు ఇప్పటివరకు A2, A3లుగా చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై ఇంతవరకు ఛార్జ్షీట్ వేయకపోవడం, కేసు వివరాలు, పురోగతి గురించి ఇప్పటిదాకా బాధిత కుటుంబానికి పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వివరించకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో అసలు ఏం పురోగతి సాధించడం అనేది తెలంగాణ ప్రజలకు కానీ బాధిత కుటుంబానికి కానీ ఇప్పటివరకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నార్మల్గా వేరే కేసు వేరే వాళ్ళు ఇందులో ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే ఇప్పటివరకు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసి దానికి సంబంధించిన శిక్షలు కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. మరి కేసులో ఎందుకు ఇట్లా జరగట్లేదు? బెయిల్ ఏ రకంగా బెయిల్ వచ్చింది? అంత 1 మంత్లోనే బెయిల్ ఎట్లొచ్చింది? సో 1 మంత్లోనే బెయిల్ ఎట్లొచ్చింది? మరి ఎట్లా సాధ్యమైంది? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రా? ఒకసారి శరత్ కుమార్ గారికి ఫోన్ చేద్దాం, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ గారికి. హలో సార్ చెప్పండి. సార్, ఏం లేదు, భగీరథ్కి బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్గిరి కోర్టు. బెయిల్ ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా పాసిబుల్ అయింది? ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు గవర్నమెంట్. యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఎట్లా చూస్తారు సార్? ఎట్లా ఏం చెప్తారు దీని గురించి? అసలు అందులో ఏం లేదు సార్, కేసులో అసలు ఇప్పుడు విషయం ఏంటంటే కేసులో మెరిట్స్ లేవు అన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇచ్చింది. దాంట్లో ఏం ప్రత్యేకత లేదు, ఎవరికైనా ఇస్తారు. అసలు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పోలీస్ కస్టడీలోకి తీసుకోన్నారు, చేయాల్సిన ఎంక్వైరీ అంతా చేసినారు. ఇంకా ఎంక్వైరీ చేసేది ఏం లేదు కాబట్టి ఇచ్చినారు. ఓకే, అంటే ఏదో కేవలం ఎవరి సాటిస్ఫాక్షన్ కో భగీరథను జైల్లో ఉంచడం కాదు కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, ఒక అఫెన్స్ జరుగుతుంది, అఫెన్స్ జరిగిన తర్వాత అరెస్ట్ అవుతుంది, అరెస్ట్ అయిన తర్వాత జైల్లో పెడతారు, తర్వాత పోలీస్ కస్టడీ అడుగుతారు. పోలీస్ కస్టడీలో 4 రోజులు 5 రోజులు ఎంత విచారించాలా, ఏం సేకరించాలా అదంతా జరిగిపోయింది. ఇందులో జరిగే ఎంక్వైరీ ఏముంటది? ఆ అమ్మాయి వాంగ్మూలం అయింది, అమ్మాయి వాళ్ళ తల్లిదైంది, తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైతే ఆ విషయాలు తెలుసో వాళ్ళదైంది. తర్వాత వీళ్ళు ఏ ఏ ప్రదేశాలలో ఉండిరో ఆ ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళతోని ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. ఇంకా నథింగ్ రిమైండ్ టు బి డన్. కాబట్టి చార్జ్ షీట్ ఫైలింగ్ అనేది ఓన్లీ ఫార్మాలిటీ కాబట్టి బెయిల్ ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఏం జరగలేదు అనుకోవచ్చా మనం? ఏమి లేదు, ఇన్సులిన్ లేదు, దుబ్బలేదు. ఇట్లా అన్ని జరుగుతాయి, ఎంతో మంది జరుగుతాయి. కేవలం బండి భగీరథ్, బండి సంజయ్ కొడుకు కాబట్టి దీంట్లో ఏదో చదవాలా, ఏదో వ్యవహారాలు చేయాలన్న రాజకీయం చేస్తున్నారు కానీ ఇతరత్రం ఏం లేదు. ఇప్పుడు గతంలో కొన్ని కేసులు చూసుకుంటే ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక యూట్యూబర్ ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి 20 ఏళ్ళు జైలు శిక్ష వేసారు. సాధారణ వ్యక్తులకి ఒక చట్టము, ఇట్లాంటి వాళ్ళకి ఒక చట్టం అని చెప్పి బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అట్లా ఏముండదండి, కేసు టు కేసు డిఫర్ అవుతుందండి. ఆ కేసు ఏంటిదో ఈ కేసు ఏంటిదో, సామాన్య మానవుడు అతి పెద్ద మానవుడు అట్లా ఏముండదు. విన్నారా? అది ఇది ఎట్లుంటదంటే కోర్టులో కేసులు చేసే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఆ పని అతనికి ఎవరు అడ్వకేటో, ఏం ఆర్గ్యూ చేస్తాడో, ఏం ఎవిడెన్స్ ఉండిందో, ప్లస్ వీళ్ళు ఎట్లాగో డెఫినెట్ గా కొంత రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు, తర్వాత ఆర్థికంగా ఉన్న వాళ్ళు కాబట్టి మంచి వకీళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు గతంలో కూడా వాళ్ళు పెట్టుకోలేదా, నిరంజన్ రెడ్డిని పెట్టుకోలేదా ఆర్గ్యుమెంట్ కోసం? అయినా బెయిల్ రాలేదు. మరి అప్పుడు సో ఎప్పుడు బెయిల్ రావాలో అప్పుడు వస్తుంది, అంతే. దర్శాలు దీనికి వేరే ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏది లేదు. ఇప్పుడు ఈ బెయిల్ వచ్చింది కదా సార్, అయిపోయినట్టేనా కేసు? మళ్ళా దీన్ని మళ్ళా లేదా ఇంకా చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, కేసు అవుతుంది, ట్రయల్ అయితే చాలా ఉంటాయి. ఓకే, ఇంకా చాలా ఉంటది, దీంతోనే క్లోజ్ కాలేదు. లేదు లేదు లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడ్వకేట్
అడ్వకేట్ శరత్ కుమార్ గారు చెప్తున్నది ఇది ఇప్పుడే అయిపోయే కేసు కాదు, మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి, కేసు అవుతుంది, మళ్ళీ రిమాండ్కి పోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అడ్వకేట్. అయితే చూద్దాం ఏం జరగబోతుందో, ఫ్యూచర్లో తెలుస్తుంది మనకి ఈ కేసు ఎంతవరకు పోతుందో అనేది. బయట మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేపించారు కాబట్టే ఇంత తొందరగా బెయిల్ వచ్చింది అని చెప్పి బయట మాట్లాడుకుంటారు. సరే, మనం కోర్టులను మనం గౌరవించాల్సిందే, మనం కోర్టులని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి. సో బయట ఎవరిని మాట్లాడకుండా ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్స్ జరిగిందనే అనుమానాలు మాత్రం చాలామందికి వస్తున్నాయి. లేకపోతే పోక్సో కేసులో చాలా పోక్సో కేసులు అయినాయి గతంలో, వాళ్ళందరికీ ఇట్లనే బెయిల్ వచ్చిందా అంటే ఎవరికి రాలేదు ఇట్లా బెయిల్. 1 మంత్లో బెయిల్ రావడం అంటే అసాధ్యం. మరి ఎట్లా వచ్చిందనేదే ఆ అనుమానాలే వస్తున్నాయి. చూద్దాం ఈ కేసులో ఇంకా ఏం జరగబోతుందో.